చీమకుర్తి పట్టణంలోని జవహర్ కళ్యాణ మండపం నందు లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్ఈఓ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి, చార్టర్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ బి జవహర్ హాజరై కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి అధ్యక్షునిగా నూనె హేమసుందర్రావు, సెక్రటరీగా అంజిరెడ్డి, ట్రెజరర్గా పార్థసారథులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం లయన్స్ క్లబ్ చీమకుర్తి ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలను నూతన కమిటీ నిర్వహించి క్లబ్కు మంచి పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను పలువురు ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అలాగే లయన్స్ డిస్ట్రిక్ట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి 30వ రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం చేసిన లయన్స్ క్లబ్ అతిథులకు, లయన్స్ క్లబ్ నాయకులకు, లయన్స్ క్లబ్ మిత్రులకు, ఆహ్వానితులైన ఇచ్చేసిన అందరి అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ చీమకుర్తిలో డాక్టర్ జవహర్ గారు చార్టర్ ప్రెసిడెంట్గా ఉండి ఏర్పాటు చేసినప్పటి నుంచి లయన్స్ క్లబ్ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డిస్ట్రిక్ట్ జిఎస్టీ కోఆర్డినేటర్ ఎస్ వెంకటేశ్వర గారికి రావాల్సిన కోరుతున్నాం. ముందుగా వేదిక లాగించిన ప్రజలందరికీ, మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయ్ కుమార్ గారికి, హరిప్రసాద్ గారికి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారికి, రామేంద్ర మోహన్ రావు గారికి, డాక్టర్ జవహర్ గారికి, అలాగే అన్నయ్య సుబ్రహ్మణ్యం గారికి, బదరీ గారికి, మిగిలిన గెస్టులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చీమకుర్తిలో లయన్స్ క్లబ్ ప్రోగ్రాం ద్వారా మన మండలంలో, జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కావాల్సిన ఫెసిలిటీసు ఏమైనా కొరవ ఉంటే వాటన్నింటినీ కూడా చీమకుర్తి లయన్స్ క్లబ్ నెరవేరుస్తుంది. అదేవిధంగా మండలంలో ఏ స్కూల్లో కూడా మన ఫ్యాకల్టీ లేకపోయినా, ఏ ఫ్యాకల్టీ కొరవ ఉన్నా కూడా ఆ ఫ్యాకల్టీని లయన్స్ క్లబ్ ఫండ్స్ ద్వారా పిల్లలందరికీ కూడా సర్వీస్ యాక్టివిటీ లయన్స్ క్లబ్ ఫండ్ ద్వారా ఒక టీచర్ని ఏర్పాటు చేసేసి, ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళకి టీచర్లు లేరో ఆ సబ్జెక్టులలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ప్రత్యేకంగా అపాయింట్ చేసి ప్రతి నెల శాలరీస్ ఇస్తుంది. అదేవిధంగా హై స్కూల్లో మిడ్ డే మీల్స్ కాలేజీ స్టూడెంట్స్కి ఉండదు. అది ప్రతి సంవత్సరము ఎగ్జామ్స్ టైంలో 4 నెలల పాటు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి చేపడుతుంది. గవర్నమెంట్ హాస్టల్స్లో పిల్లలకి కావాల్సిన అవసరాలకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి వంట పాత్రలు, సామాగ్రి,
అని కూడా లేని చోట ఎవరి దగ్గర అయితే ఫెసిలిటీస్ ఉండవో వాళ్ళన్నింటికీ కూడా లయన్స్ క్లబ్ చేరుకొట్టి సహాయ సహకారం అందిస్తున్నారు. గత సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమంలోనూ మినిమం 30-40 తగ్గకుండా సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మన చేరుగుర్తులో ఎన్ని సంవత్సరాలు లయన్స్ క్లబ్ పెట్టినా కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్ కోసం మనం ట్రై చేస్తున్నాము. అలాంటిది ఈ రాబోయే రోజుల్లో ఈ 1-2 సంవత్సరాలలో పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా తీసుకొని వస్తే మన పట్టణ ప్రజలకి ఏ అవసరాలు ఉంటాయో వాళ్ళకి ఉపయోగపడే విధంగా పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలని మన లయన్స్ నాయకులు కోరుకుంటున్నాను. వాళ్ళ 7 రోజులు ఆ కార్యక్రమాలు చాలా ఇదిగా చేస్తాం. చాలామంది ఏమడుగుతారంటే ఒక్కసారి 70-80 కార్యక్రమాలు చేసేదానికైనా దాన్ని 5 సార్లు 6 సార్లు చేయించుకోదాం. మేము అట్లా చేయం. ఇవాళ కార్యక్రమం చేస్తున్నాము అంటే దాదాపుగా దత్తత తీసుకున్నాం. మాకే తెలియదు, దాదాపు 7-8 స్కూల్స్ దత్తత తీసుకొని మేమే ఆ పొయ్యి లేకపోతే పొయ్యి, మైక్ లేకపోతే మైకు, వాళ్ళ ఎంఈఓ కూడా మేము చదువుతూనే ఉన్నాం. గవర్నమెంట్ ఇవ్వని ఏవైనా మా దృష్టి తీసుకున్నా 20,000 అన్నాడు. ఏందో 20,000 కోసం సిద్ధారామేశ్వర దగ్గరికి పోవాలా? మేమే ఇస్తాం. మేము ఇద్దరం జంటగా ఉన్నాం, నేను మొదటి మేము ఇద్దరం ఇస్తామని చెప్పి అప్పుడైతే అతన్ని పిలిపించి వాళ్ళ అమ్మాయికి మేము, ఎందుకంటే మెంబర్స్ 1 థింగ్, 2 ఎమ్మెల్యేలు మళ్ళీ పార్టీలు వేరు, బట్ యాజ్ ఫార్ యాజ్ లయన్స్ క్లబ్ ఇస్ కన్సర్న్ అందరం ఒకటే. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లయన్స్ క్లబ్. కైండ్లీ అందరూ దాన్ని విని ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. 1990లో నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మొదటి అధ్యక్షుడిగా ఈ చెమకుర్తి లయన్స్ క్లబ్ స్థాపించబడింది. తర్వాత అంచెలంచెలుగా ఈ క్లబ్ ఎదిగి దాదాపు ఇవాళ ఈ తర్వాత 3వ గవర్నర్, అంటే 3 గవర్నర్లకి మా చెమకుర్తి లయన్స్ క్లబ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెమకుర్తిలో దాదాపుగా అందరు పారిశ్రామికవేత్తలు, చాలామంది ప్రజాప్రతినిధులు ఈ చెమకుర్తి లయన్స్ క్లబ్లో ముందు మెంబర్గా వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు, మేము చెమకుర్తి లయన్స్ క్లబ్లో ప్రవేశించడం వల్లనే మాకు ఇవాళ ఈ మాట్లాడడం అలవాటైంది, మాకు సేవా కార్యక్రమం అలవాటైంది ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల మరి అట్లాంటి ఘన చరిత్ర గల, అంటే 30 సంవత్సరాల చరిత్ర గల చెమకుర్తిలో ఇవాళ మరి మా సోదరం 2వసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. చెమకుర్తిలో దాదాపు ఒక 6-7 ఏళ్ల క్రితం నుంచి మామూలుగా ప్రెసిడెంట్కి అయితే 1 సంవత్సరమే ఉంటుంది, కానీ మేము 1 సంవత్సరం అయితే వాళ్ళకి సరిపోదని దాన్ని 2 ఏళ్ళుగా మా ఓన్ కాన్స్టిట్యూషన్తో మార్చుకున్నాం. ఎందుకంటే 1 సంవత్సరం అయితే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళు ఆఫ్స్కొని తీసుకునేటప్పటికల్లా టైం గడిచిపోతుంది. కాబట్టి 2 ఏళ్ళు కన్నా పెడితే కనీసం 2వ సంవత్సరం అయినా వీళ్ళు యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉందని ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇవాళ మా సుందరానికి డబల్ ధమాకా, అంటే 2వసారి ప్రెసిడెంట్గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. మరి ఈ చెమకుర్తిలో మీకు తెలుసు, పేరుకి గెలాక్సీ గ్రానైటే, కానీ మరి గెలాక్సీ గ్రానైట్ సభ్యులందరూ దీనిలోనే ఉన్నారు. కాబట్టి సహజంగా సభ్యుల దగ్గర మన లయన్స్ క్లబ్ ఉన్న గుణం ఏంటంటే దానికోసం మీరు మెడికల్ సీట్ అందుకోవాల్సిన పల్లె, దానికోసం చదువు అనుకోవాల్సిన పల్లె. చెమకుర్తి లయన్స్ క్లబ్ ఎప్పుడు మీ అనుకుంటుంది అనే విషయం మీరు మర్చిపోవద్దు. ముందు మాకు అవకాశం ఇవ్వండి. మాకు అవకాశం ఇచ్చిన మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చారు, కానీ వాళ్ళకి మైక్ ఇవ్వలే. ఇవాళ ఒక టీచర్ గారు నాకు మైక్ కావాలంటే మైక్ ఇస్తున్నాం. అట్లానే ఒక పుట్టు మిషన్ కావాలి, వాళ్ళు ఒంగోలు వాడు మరి ఒంగోలు అమ్మాయి పెద్ద ఊరు కదా, పుట్టు మిషన్ ఏంటంటే అని దగ్గర పైన ఇవ్వట్లేదండి. అందువల్ల వాళ్ళ అమ్మాయిని ఒంగోలు నుంచి పిలిపించి పుట్టు మిషన్ ఇస్తూ ఉన్నాం. మీరు గమనించాల్సింది ఏంటి అంటే అక్కడ పెద్ద ఊరు చిన్న ఊరు కాదు, దాతృత్వం గల దాతల జీవనంలో ఎక్కువగా ఉన్నారు. దాన్ని మరి గమనించుకోండి. వాళ్ళని బయటికి తెచ్చేటువంటి ఆర్ట్ చాలామంది తెలుసు. వాళ్ళకి స్ట్రైక్ పోయింది, ఐరన్ ఈజ్ హాట్ అంటారు. అంటే ఇనుముని బాగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొట్టచ్చు. అందువల్ల వీళ్ళందరూ ఎప్పుడు వేడిగా ఉంటారు, ఎప్పుడు చల్లగా ఉంటారు. వీళ్ళ నుంచి ఏ రకంగా వీళ్ళ సేవా కార్యక్రమాలు వీళ్ళ మన్నించవచ్చు. వీళ్ళ డబ్బుతో అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయించి వాళ్ళు కూడా ఆనందపడేట్టు చేసేటువంటి కార్యక్రమాలు చెప్పుకొని జరుగుతున్నాం. మా అదేవిధంగా మనకి వివేకానంద శిక్షణతో అగ్రశిఖరాలకి ఎగిరి, కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చినటువంటి కమిటీ వారికి
చేసినటువంటి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నేను కోరుతా ఉన్నాము. న్యూ మెంబర్స్గా లైనిజం గురించి మా VDG2 లక్ష్మణ్ గారు ఇప్పుడే వివరించారు. ఆల్మోస్ట్ లైనిజం హిస్టరీ అంటే ఎవరు చెప్పినా అదే. ఆయన చాలా చక్కగా ఇప్పటివరకు మీకు వివరించడం జరిగింది. మళ్ళీ అదే చెప్పి నేను మీకు పోగొట్టి పోతే యాజ్ పర్ ఇంటర్నేషనల్ నార్మ్స్ లయన్స్ క్లబ్లో ఒక లైన్ మెంబర్ ఒక్కసారి ప్రెసిడెంట్ కావాలి. రెండోసారి అవుతారు ఎప్పుడంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయితే. ఒక లైన్ మెంబరు రెండు సార్లు ప్రెసిడెంట్ అవుతాడు. ఒకటి క్లబ్ లెవెల్లో ప్రెసిడెంట్, ఆ తర్వాత ఇంటర్నేషనల్. కాకపోతే అందుకు భిన్నంగా మన చీమకుర్తిలో ఒక్కొక్కరు, అందుకే వారు చెప్పారు ఇందాక మా జవహర్ గారు, మా బైలా మేము సపరేట్గా రాసుకున్నామని. కాబట్టి మనం ఏం మాట్లాడటానికి లేదు. యాజ్ ఏ గవర్నర్గా ఆ విషయాన్ని మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్పాను. అందుకని ఇక్కడ ఒక పాలసీ పెట్టుకున్నారు. బికాస్ చిన్న క్లబ్ అవడం వల్ల ప్రెసిడెంట్లు రాకపోవడం కానివ్వండి, యాక్టివ్గా ఉండకపోవడం కానీ, దానివల్ల వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రెసిడెంట్ పెట్టడం జరుగుతుంది. ఇది చాలా రోజుల నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు, తప్పలేదు. ఇంకొక ప్రధానమైన విషయం ఏమంటే చీమకుర్తి గురించి. చీమకుర్తి మెంబర్స్ పరంగా చిన్నదైన సేవా విషయంలో అతిపెద్ద క్లబ్ జిల్లాలో. ఎందుకంటే 47 క్లబ్బులు ఉన్నటువంటి 316H జిల్లాలో చీమకుర్తి క్లబ్ చేసినన్ని సర్వీస్ కార్యక్రమాన్ని అంత వాల్యూ అమౌంట్ కానీ ఏ క్లబ్ చేయలేదు. ఆ విషయంలో మనం గర్వంగా చెప్తాం. నాట్ ఓన్లీ TCL, నేను చూస్తున్నాను గత 10 సంవత్సరాలుగా, నేను వచ్చి 15 సంవత్సరాలు అయింది లైనిజంలోని. 10 సంవత్సరాలుగా చీమకుర్తిని చూస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా నాట్ ఓన్లీ TCL, ప్రతి సంవత్సరం కూడా నిజానికి లైనిజం అంటే అదే. మనము తోటి వ్యక్తికి సాయం చేయాలి అనే సంకల్పంతో మనము లైనిజంలోకి వస్తాం. అది మెంబర్లు కాదు. ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మీరు లైన్ మెంబర్గా కొనసాగుతారు. అటువంటి ప్రమాణం ఈరోజు ఇప్పుడు నేను మీకు చేస్తాను. నేను చెప్పినట్టుగా చెప్పాలి. మీ పేరు చెప్పుకొని నేను మీ పేరు చెప్పుకొని నేను లయన్స్ క్లబ్ అధ్యక్షులు చెప్పండి మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని సమావేశాలకు విధిగా హాజరు కాగలనని, అన్ని కార్యక్రమాలలోనూ ఉత్సాహంతో చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పెంచుటలోను, క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయుటలోను నా సేవలు అందించుటకు సర్వదా సంసిద్ధంగా ఉంటానని, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను, లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అది ప్రమాణం. సో ఈ రోజు నుంచి కొనసాగేటట్టు చూడాల్సిన బాధ్యత మేము మీద ఉంటుందన్నమాట. అందుకని స్పాన్సర్ చేత కూడా ఆ ప్రమాణం చేయడం జరుగుతుంది లైనిజంలో. ఓకే, మీరు కూడా నేను చెప్పినట్టు చెప్పండి. మీ పేరు చెప్పుకొని నేను క్లబ్లో నూతన సభ్యుడిని చేర్పించినందువలన ఆ సభ్యుడు చురుకుగా, ఉత్సాహంగా, నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొన్నట్లు, అన్ని సమావేశాలకు తప్పనిసరిగా
హాజరగినట్లు, తద్వారా ఆదర్శ లైన్ సభ్యుడిగా తయారు చేయుటకు నా సాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. వీరిని లైనిజంలోకి ప్రవేశపెట్టే అవకాశం నాకు కలిగించిన క్లబ్ అధ్యక్షుల వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరం ఉన్నప్పుడు అప్పుడు మీ ఇంటర్మీడియట్ ఉండేది, జూనియర్ దాదాపు 3 సంవత్సరాల పాటు మీరు మధ్యాహ్న భోజనం పెట్టారు. ప్రభుత్వం మరి 3 గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లబ్ తీసుకెళ్లాలని, అలానే ఈ క్లబ్ అటు మీరు కూడా జిల్లాకు అదేవిధంగా తోడ్పడి ఈ జిల్లా అట్లానే అంజిరెడ్డి గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాం, అలానే పార్థసారథి గారు. మేము ఆ రోజు అనంతపురంలో మీటింగ్ ఎక్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సభాధ్యక్షులు క్లబ్ యొక్క ముఖ్య నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో డిస్కస్ చేసుకున్న తర్వాత జనరల్ బాడీ కొత్తగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క బాధ్యతలు కానీ లేదంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు రాబోయే సంవత్సరంలో ఈ బాధ్యతలు మీరు నిర్వహిస్తే తర్వాత చుట్టుపక్కల అవసరాలను గుర్తిస్తూ క్లబ్ దృష్టికి తీసుకొచ్చి దీనికి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై నుండి మీరు చేయడానికి ఈ మెంబర్ సాటిస్ఫాక్షన్ పెంపొందడానికి కాకుండా రాబోయే రోజుల్లో మెంబర్షిప్ గ్రోత్ని తీసుకురావడానికి మీ యొక్క సహకారం చాలా అవసరం. కొత్తగా ఆలోచనలో క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ ఉండు సుబ్రహ్మ ఎక్కడ క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు డబ్బులు వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. అటువంటి ముఖ్యమైన ఒక పోర్ట్ఫోలియో ఏంటంటే లైఫ్. ఓకే మీరు కూర్చోవచ్చు. ఉండండి వచ్చాయి స్లో ఇది డాక్టర్ గారు, ఇది అధికారికంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటే గత అధ్యక్షుల నుండి సంవత్సరానికి ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఇది అధికారికంగా ట్రాన్స్ఫర్ చేయడం. డాక్టర్ గారు ఇక్కడ ఫీల్ అవుతూ రాబోయే సంవత్సరంలో మీరు ఈ యొక్క బాధ్యతలు ఏమైనా పూర్తి స్థాయిలో క్లబ్కు న్యాయం చేస్తూ క్లబ్ యొక్క ఇమేజ్ని మీరు పెంపొందిస్తారని ఆశిస్తూ ఈ సంవత్సరం ఏదైతే కార్యక్రమాలు చేయాలో అది సహకారం, మీ ఆవిడ సహకారం చాలా అవసరం కాబట్టి, లేదంటే ఎప్పుడు లైఫ్ మీటింగ్లు అది లేకుండా కూడా మీరు కార్యక్రమాలు చేయడానికి ఒక బాధ్యతలాగా మీరు ఫీల్ అవుతారని చెప్పి డాక్టర్ గారు మేము ఇద్దరం కలిసి ఆ ద్వారా నీకు అధికారం ఇస్తున్నాం. ఇది అధికారం కాదు, మీకు బాధ్యత మరొకసారి తెలియజేస్తూ మీరు ఇవ్వట్లేదమ్మా. నేను ఇంకో ఆల్ ద బెస్ట్ సుందర్ గారు అండ్ ఐ విష్ యూ దిస్ వండర్ఫుల్ ఇయర్ ఫర్ కంటిన్యూయింగ్ మీరు ఉండాలని ఆశిస్తూ మనం చాలా వీడియోలు చూసింటాం, వాట్సాప్లో చాలా వీడియోస్ వచ్చినాయి. కోవిడ్ టైంలో అతను ఎక్కాల్సిన బస్సు జస్ట్ స్లోగా పాస్ అవుతుంది, చాలా కష్టంగా ఉంది. దానికి వైరల్ అయిపోయింది. ఎక్కడ జరిగిందంటే జాయలకాసు షోరూమ్ లో వాళ్ళ అఫీషియల్ గా ప్రతిరోజు సేల్స్ గర్ల్ వేసుకున్న శారీ అని కార్పొరేట్ ఆఫీస్ కి రావాలి అంటే జాయలకాసు కార్పొరేట్ ఆఫీస్ కి రామని ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళింది. ఉన్న 300 మంది వర్కర్స్ అంటే స్టాఫ్ అందరూ ఇంక్లూడింగ్ చైర్మన్ జాయలకాసు అనే చైర్మన్ కూడా చాలా అనుకుంటాను. మా అమ్మాయి ఫీజు డబ్బులు కట్టి పుస్తకాలు కొనిచ్చి ఇవాళ ఆయన చేసిన ఆ బిడ్డలో మాకు చేసిన
ఆ సహాయానికి 4 పిల్లకాయలు మా ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ ఆమె చూసుకొని పూలమాలను కొద్దిగా శుద్ధిగా వేదిక మీద ఉన్న పెద్దలు కోరుతాను. అలాగే సెక్రటరీ కూడా సెక్రటరీ అన్నీ సార్ అక్కడక్కడే పక్కన కొత్త టీము రైట్ ఉండండి సార్. తర్వాత ఫుడ్ మిషన్ వేదిక ముందుకు రావాలి. సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 5 నిమిషాల సేవా కార్యక్రమం 5 నిమిషాలు అయిపోతాయి. ఓకే సార్ ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ గారు సార్ సార్ ఓకే నెక్స్ట్ ఓకే 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 సార్. ఈ సేవా కార్యక్రమాలను డాక్టర్కి బర్త్డేకి కట్ చేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ గారు ఓకే అంతే ఈసారి కూర్చో రామచంద్ర హ్యాండ్ మైక్ గాంధీనగర్ ఎంపీ స్కూల్కు హ్యాండ్ మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. పల్లామల్లి సిఈ స్కూల్ వచ్చిన పల్లామల్లి సిఈ ఓకే జాతర పక్కన పెట్టుకోండి. ఓకే ఓకే కొడుకులు ఎవరు రాలేదా? శివ అది అందుబాటు ఇస్తాము. తర్వాత రామ్నగర్ ఎంపీ స్కూల్కి స్పెషల్ టీచర్ కాదు పాఠశాల నుంచి మధు ప్రైవేట్ పాఠశాల ఎంపీ స్కూల్ సార్ ఎస్కేఆర్ ఓకే 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 డాక్టర్ గారు ఓకే 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 రండి ఓకే అన్ని చూడండి నీకు బాగా కనబడింది మీరే బాగా లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి
అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. గత సంవత్సరంలో కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రెండో సంవత్సరం ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నాను. గత సంవత్సరం చాలా కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసి ఉన్నాము. మన లయన్స్ క్లబ్ మిత్రుల సహాయ సహకారాలతోటి అన్ని పాఠశాలల్లో ఎక్కడైతే బోధనా సిబ్బంది లేరో ఏ సబ్జెక్ట్కి అయితే ఆ సబ్జెక్టులలో చేమకుర్తి మండలంలో ఏ స్కూల్లో అయినా సరే ఎక్కడైనా అధ్యాపకులు లేని చోట ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి ఒక అధ్యాపకులను అక్కడ ఏర్పరిచి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి స్కూల్లో బెంచెస్ కానీ నోట్బుక్స్ కానీ ఏది కావాలన్నా చేమకుర్తి మండలం వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి ఆధ్వర్యంలో అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సహాయ సహకారాలు అన్నిటికీ కూడా లయన్స్ క్లబ్ మిత్రులు సభ్యులందరూ తోడ్పాటు అందించి ఈ సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రాబోయే సంవత్సరంలో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తాము. మనకి గవర్నమెంట్ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ కానీ లేక మన గవర్నమెంట్ హాస్టల్స్లో బాలికలకి లేదా బాలులకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి వంట సామాగ్రి కానీ మండలంలో ఏ స్కూల్లో అయినా సరే హాస్టల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా చేమకుర్తి లయన్స్ క్లబ్ సహాయాలు అందిస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం లాగా రాబోయే సంవత్సరంలో కూడా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. మా లయన్స్ క్లబ్ 35వ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో మరి ఇవాళ మా మిత్రుడు సుందరం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి చేమకుర్తి లయన్స్ క్లబ్ అంటే జిల్లాలోనే ఒక రకమైన గుర్తింపు. మేము ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మాకు ఒక ప్రొసీజర్, మా రాజ్యాంగం అంటే ఏ సేవా కార్యక్రమాలు చేయాలో బుక్ పెట్టి చేయం. మేము అప్పటికప్పుడు ఏది అనుకుంటే ఎవరికి సహాయం కావాలనుకుంటే అప్పుడు చేయటమే. కానీ ఇదో లయన్స్ క్లబ్లో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ప్రకారం ఈ నెల చేయాలి ఎప్పుడు పాటించాలి మేము. అందువల్ల మా సుందరం కూడా అదే భావాలు గలవాడు. మరి ఈ భావాలను కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి సంస్థ 30 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థలో ఈ రోజున 35వ అధ్యక్షుడిగా మన నూనె సుందరం కావడం చాలా గర్వకారణం. మరి ఇటువంటి సంస్థలో ఎన్నో సేవా కార్యక్రమాలు లక్షలు కావచ్చు, లక్షల కార్యక్రమాలు కూడా ఇంకోటితో సంబంధం లేకుండా వాళ్ళకి కావలసిన వ్యక్తికి ఇచ్చే వ్యక్తికి మాత్రమే తెలిసే విధంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇందాని పెద్దలు చాలామంది చెప్పున్నారు. మరి ఈ 316Hలో చేసే ఎన్నో క్లబ్లు ఉన్నాయి. ఆ 49 క్లబ్బుల్లో కూడా కానీ మీలాగా చేసే సేవా కార్యక్రమాలు చేసే క్లబ్ ఇంకోటి లేదని పెద్దలు కూడా చాలామంది చెప్పి ఉన్నారు. అయితే మీరు ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మాత్రం పంపించట్లేదు, దాన్ని పంపించాలని చెప్పిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి ఆ కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వేర్ దేర్ ఏ నీడ్ దేర్ ఈజ్ ఏ లైన్ అనేది మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ యొక్క స్లోగను. అంటే ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ ప్రతినిధి ఉంటాడు అని చెప్పి మా ఉద్దేశం. ఎక్కడైతే ఎవరికైతే ఏమైతే అవసరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లయన్స్ క్లబ్ వారు వచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఆ స్లోగన్ తోటి మా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇచ్చిన స్ఫూర్తితోటి లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా పాఠశాల విద్యారంగంలో, ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో పేద ప్రజలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి నోట్బుక్స్ కానీ ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ లేకపోతే ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కానీ ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారికి ఏదైనా ఆర్థిక సహాయం కావాల్సి వస్తే బుక్స్ కోసం కానీ ట్రావెలింగ్స్ కోసం కానీ ఈ విద్య సంబంధించిన ఏదైనా సరే అవసరమైనట్లయితే లయన్స్ క్లబ్ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అట్లాగే పట్టణంలో కూడా అనేక రకమైనటువంటి అవసరాలు లయన్స్ క్లబ్ ద్వారా ప్రజల సౌకర్యార్థం తీరుస్తూ ఉంటుంది. ఎండాకాలం చలివేంద్రాలంటే అలాగే ఈ కాలానుగుణంగా రకరకాల కార్యక్రమాల్ని లయన్స్ క్లబ్ నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారానికి చేమకుర్తిలో లయన్స్ క్లబ్ స్థాపించి 35 సంవత్సరాలైంది. ఈ రోజున 35వ కార్యవర్గం, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ స్వీకారం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు